మీ రచనల గురించి వచ్చిన విమర్శలండి అప్పట్లో తులసి దళం, తులసి, అష్టావక్ర వంటి నవలలు ఇవి కేవలం క్షుద్ర సాహిత్యం అని మూఢనమ్మకాలతో చిక్కి పెడదారి పడుతున్న సమాజానికి మీరు అందించిన ఆ సాహిత్యం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆ రోజుల్లో మీ మీద పెద్ద విమర్శ. ముప్పాళ్ళ రంగనాయకమ్మ వీళ్ళందరూ వ్యాసాలు రాశారు మీ మీద. మీరు దానికి మీరిచ్చే సమాధానం? క్షుద్ర సాహిత్యం అంటే దెయ్యాల గురించి, భూతాల గురించి రాసేది క్షుద్ర సాహిత్యం అయితే నాకన్నా ముందు విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారండి. సో క్షుద్ర సాహిత్యం రాయటం అదే క్రైమ్ ఏం కాదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే భూతాలు, ప్రేతాలు అనేది చందమామ కథల నుంచి కూడా ఉన్నాయి. నేను 70 నవల్స్ రాసినప్పుడు అందులో 3 నవల్స్ దేశ ఈ రాక్షస ఇది దెయ్యాల గురించి, భూతాల గురించి. సో 70:3 అంటే అరౌండ్ 5%. ఒక రైటర్ 5% సబ్జెక్ట్ ఏదైనా రాసే హక్కు ఉంది. ఇంతకుముందు రొయ్యల గురించి రాశాను పాఠశాలలో, సంగీతం గురించి నిశ్శబ్దంలో రాశాను, డాక్టర్స్ క్యాన్సర్ గురించి ట్రాల్టర్లో రాశాను, అలాగే దెయ్యాల గురించి ఈ పుస్తకంలో రాశాను. ఈ రోజుల్లో మీ మీద వచ్చిన విమర్శకి ప్యారలల్ ఏంటంటే జేకే రోలింగ్ హ్యారీ పాటర్ రాశారు కదా, ఆమె చేసినంత సేవ అంటే బేసికల్ గా పిల్లల్ని టీవీల దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి ఆవిడ షీ మేడ్ దెమ్ రీడ్, పుస్తకాలు తీసి చదివేలాగా చేసింది. ఎన్నో మిలియన్స్ ఆవిడ రాసిన రచనల మూలన. నాకు అనిపించేది అంటే అప్పట్లో కూడా ఈ భూతాలు ప్రేతాలు ఉన్నట్టునేగా. అదే ద హోల్ థింగ్ ఈజ్ అబౌట్ ఇట్. అదే భూతాలు, ప్రేతాలు, అంత బ్లాక్ మ్యాజిక్, అంత విజర్డరీ. చదవలేదు, నేను ఒక పుస్తకం కూడా చదవలేదు. తెలియదు అసలు మనకు. అంటే ఇప్పుడు లేదు కానీ అబౌట్ 7-8 years ago, ఆల్మోస్ట్ 10 years ago అనుకుంటా ఆవిడ స్టార్ట్ చేసింది. హ్యారీ పాటర్ వచ్చినప్పుడు ఒక రిలీజియస్, బాగా రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళందరూ చెప్పేది ఇది ఒక క్షుద్ర సాహిత్యం అని, ఇది ఇలాంటివి ఉండకూడదని చాలా విమర్శలు వచ్చినాయి. కానీ దాని నుంచి ఎక్కువ పాజిటివ్ వచ్చిందే ఎక్కువ ఉందండి. పాజిటివ్ అంటే బేసికల్ గా అసలు ప్రజలు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ టీవీ దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పుస్తకం చదవటం అంటూ మొదలైంది. అలాగే చూసుకుంటే మీరు చేసింది కూడా ఒక రకంగా మీరు ప్రజల చేత చాలా చదివించింది. అంతకుముందంతా చదవని వాళ్ళు కూడా చదివారు నవళ్ళు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది చదివారు అప్పట్లో. సో యూ యాక్చువల్లీ డిడ్ ఎ ఫేవర్ బై లెటింగ్ పీపుల్ రీడ్ మోర్. ఐ మీన్ టీవీల మీద కూర్చుంటే ఆ బుర్ర పుచ్చిపోతుందండి, దానికి వ్యాపకం ఉండదు. అది నాకు అనిపించింది. నేను మేబీ మీరు తర్వాత ఇంటర్వ్యూలో మీరు వాడుకోవచ్చు బహుశా. అది శివశివరాణి గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారండి, ఆడవాళ్ళందరినీ నేను చదివిస్తే మగవాళ్ళందరూ వీరిని నాకు చదివించాడండి. ఏమండి మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆడవాళ్ళందరినీ నేను చదివిస్తే మగవాళ్ళని కూడా చదువులోకి తీసుకొచ్చాడు వీరేంద్రనాథ్ చెప్తారట శివశివరాణి గారు ఎక్కడో. యాక్చువల్ గా మీరు ఆడవాళ్ళని కూడా చదివించారని నేను అనుకున్నానండి. ఆవిడ ఆల్రెడీ తీసుకొచ్చేసింది చదువులోకి, నేను దానికి యాడ్ చేశాను. డెఫినెట్ గా మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది.